We spoke about wife and husband relationship, and at 25 age lo, there will be lot of differences coming between our parents and us, because మనం బయటికి వెళ్తుంటాము, చాలా కొత్త విషయాలు తెలుసుకుంటాయి. అట్ ద సేమ్ టైం మన జేబులో డబ్బులు ఉంటాయి. వీఆర్ ఫైనాన్షియల్లీ అవేర్, నేను చేస్తుంది నాకు రైట్ అనిపిస్తుంది. ద సేమ్ టైం పేరెంట్స్ అనుకుంటారు వీడు నన్ను ఇగ్నోర్ చేస్తున్నాడు, వీడు నాకు చెప్పకుండా చేస్తున్నారు అనేది కూడా వాళ్ళ దగ్గర ఉంటుంది. అండ్ ఇట్ కంటిన్యూస్ త్రూ దేర్ లైఫ్. నన్ను అప్పుడే మర్చిపోయాడు, పెళ్ళైన తర్వాత అసలే పట్టించుకోడు, ఇప్పుడే ఇలా ట్రీట్ చేస్తున్నాను అంటారు. సో అలాంటి పేరెంట్స్కి మనం ఏమైనా చెప్పగలమా, లేకపోతే హౌ షుడ్ వి టెల్ దెమ్? సో బేసిక్లీ ట్రై టు బ్రింగ్ అ బ్యాలెన్స్ బిట్వీన్ యువర్ సెల్ఫ్ అండ్ ద పేరెంట్స్. ఆ ఏజ్ లో పేరెంట్స్, స్పెషల్లీ మీరు అన్నారు కదా కొడుకు కూతురు పెళ్ళైనప్పుడు, స్పెషల్లీ కొడుకు పెళ్ళైనప్పుడు దే ఆల్సో గెట్ ఇన్ టు ద ఇన్సెక్యూర్ జోన్. బికాస్ అంతవరకు పేరెంట్స్ కి ఇంపార్టెంట్ ఇచ్చి దే హ్యావ్ టు డివైడ్ ద లవ్ అండ్ ఇంపార్టెన్స్ బిట్వీన్ దెమ్ అండ్ ద వైఫ్. సో పేరెంట్స్ ఆల్సో గో త్రూ ద ఇన్సెక్యూరిటీస్, బికాస్ ఒకటి ఏజ్ అవుతుంది, మెల్లగా వాళ్ళ ఫైనాన్షియల్ ఇది తగ్గిపోతుంది, మైట్ హ్యావ్ టు డిపెండ్ ఆన్ ద సన్. ఇప్పుడు సన్ అక్కడ డివైడ్ అయిపోతే మై అటెన్షన్, మై లవ్ డివైడ్ అయిపోతుంది. సో దే హ్యావ్ దేర్ ఓన్ ఇన్సెక్యూరిటీస్. దాన్ని వాళ్ళు ఇన్సెక్యూరిటీ వాళ్ళకే తెలియదు పాపం. సో వాళ్ళు ట్రై టు ట్రస్ట్ ఆన్ ద సన్ కి నువ్వు మమ్మల్ని పట్టించుకోవట్లేదు ఇండైరెక్ట్ గా, బికాస్ దే డోంట్ నో దెమ్సెల్ఫ్, దే కాంట్ ఐడెంటిఫై దట్. కాబట్టి నువ్వు నన్ను పట్టించుకోవట్లేదు, నువ్వు పెళ్ళంగా ఇంపార్టెంట్ అయిపోయింది అని అట్లా చెప్తారు. బికాస్ బట్ బేసిక్ థింగ్ వీ నీడ్ టు అండర్స్టాండ్ ఇన్సెక్యూరిటీ దట్ దే ఆర్ ఫీలింగ్. సో ఇఫ్ వీ అండర్స్టాండ్ యాజ్ యంగ్స్టర్స్, మీరు చెప్పారు కదా బయటికి వెళ్తాను లోక జ్ఞానం ఉంది, ఆ జ్ఞానంతోనే కెన్ యూ సిట్ విత్ యువర్ పేరెంట్స్, స్పెండ్ సమ్ టైమ్, మేక్ దెమ్ ఫీల్ దెమ్ లవ్డ్. Mama, you're also important, she's also important. I'm trying to find a balance. So I need your cooperation rather than you criticizing me. Meer kuda nan cooperate cheste, let us live as a happy family. Vaal majalo weekend bayatiki తీసుకెళ్ళడం, parents ni cinema ki తీసుకెళ్ళడము, as a family go for a party. Involving them will not make them insecure. But that's not happening. That is why the insecurity inka distance పెరిగిపోతుంది. సో మీరు అన్నట్టు లైక్ ఫ్యామిలీతో కలిసి బయటికి వెళ్ళడం ఇవన్నీ కూడా ఒకప్పుడు ఒకే ఊర్లో ఉంటే సెట్ అయ్యేది. ఇప్పుడు వైఫ్ ఈజ్ స్టేయింగ్ ఇన్ సమ్ అదర్ ప్లేస్, హస్బెండ్ ఈజ్ స్టేయింగ్ ఇన్ సమ్ అదర్ ప్లేస్, అండ్ దే ఆర్ మీటింగ్ ఇన్ ద వీకెండ్స్. లేదా పొద్దున ఆఫీస్కి 9 to 5 ఆఫీస్కి వెళ్తే వైఫ్ ఒక ఆఫీస్, హస్బెండ్ ఒక ఆఫీస్, వాళ్ళు స్పెండ్ చేసే టైం ఇన్ ద నైట్ ఇట్ సెల్ఫ్, ఈవినింగ్ నుంచి నైట్ వరకు. ఈ టైంలో నిజంగా ఒకళ్ళ గురించి ఒకళ్ళు అర్థం చేసుకున్న టైం అసలు ఉందంటారా? That's their choice కదండి. Yes, their choice, right? But మీరు అంటున్నారు కదా ఇప్పుడు బిజీ షెడ్యూల్స్ ఉన్నాయి, కమ్యూనికేషన్ ఉంది కదా, ఫోన్స్ ఉన్నాయి కదా, యూ కెన్ జస్ట్ ఐ లవ్ యూ, ఒక సింపుల్ వర్డ్, ఐఎమ్ వెరీ బిజీ బట్ ఐ లవ్ యూ, ఒక సింపుల్ మెసేజ్. డోంట్ యూ థింక్ ద వైఫ్ విల్ బి వెరీ హ్యాపీ? దానికి టైం ఎక్స్ట్రా అవసరం లేదు కదా. బట్ వాట్ షీ విల్ థింక్, ఓ బిజీగా ఉన్నా నా గురించి ఆలోచిస్తున్నాడు, సో షీ విల్ రెసిప్రోకేట్ దట్. So it's not about taking time and spending a hotel keldame kaadu, but it's about integrating and making the other person feel loved. Same thing with parents also. Just 2 minutes amma ela unnao, just urke call chesi put the phone and she'll be happy. Daniki 1 hour akkarledu kada. So it's again I'm saying it's about changing your perceptions. It's about just making them feel important and loved. That's what we need to do, which is not there unfortunately. Within the process of men chaala busy ga unnamu, you have to understand maku time ledu అన్ని చెప్తున్నారు. దే ట్రైంగ్ టు బ్లేమ్ పీపుల్. బ్లేమ్ ఇస్ ద ఓన్లీ థింగ్ దట్ ఐ సీ నౌడేస్ అన్ఫార్చునేట్లీ, ఓన్లీ బికాస్ దే ఆర్ నాట్ ఏబుల్ టు హ్యాండిల్ దెమ్సెల్వ్స్, హ్యాండిల్ దేర్ లైఫ్. ఎస్ సైడ్ రైట్, ఇద్దరు బిజీగా ఉన్నారు, డెఫినెట్లీ డే టైమ్ వర్క్ చేస్తుంటారు, రాత్రి టైర్డ్ గా ఉంటారు. ఆల్ ద మోర్ రీజన్ వై యూ షుడ్ లవ్ దెమ్, ఆల్ ద మోర్ రీజన్ వై యూ షుడ్ బి మోర్ కమ్యూనికేట్ టు దెమ్. బికాస్ ఇప్పుడు రోజంతా ఇంట్లో ఉంటే మాట్లాడకపోయినా ఒక 10 నిమిషాలు మాట్లాడతారు, ఇట్స్ ఓకే. బట్ దిస్ టైమ్ విత్ గివెన్ ద సినారియో, ఒక్కొక్కసారి మీరు అంటున్నారు వైఫ్ నైట్ డ్యూటీస్ వస్తుంది, హస్బెండ్ కమ్స్ ఇన్, సో దే లిటరలీ క్రాసింగ్ ఈచ్ అదర్, దే నాట్ సీయింగ్ ఈచ్ అదర్. ఇస్n't that more important that you have to communicate? ఇప్పుడు పాతకాలంలో అయితే ఫోన్స్ లేవు, ఏం లేవు, ఇప్పుడు అన్నీ ఉన్నాయి కదా, ఫేస్బుక్ లో, ఇంటర్నెట్ లో అన్నీ ఉన్నాయి కదా. A small message can help her or him understand better. Right. Why are we not doing that? Actually, it is our priority. We choose our own priorities. It's our own choices. And we blame it on others easily. Blame is something easy. Responsibility తీసుకోకర్లేదు కదా. I can just blame you. నీ వల్ల నేను ఇలా ఉన్నానంటే I don't have to take responsibility. నేను responsibility తీసుకుంటేనే కదా I have to act something about it. So it's all about blame. Husband blames wife, wife blames husband. There's no understanding. That is something that we need to change.